So hi everyone, welcome back to AP Institute. This is Ganesh from AP Institute. అయితే JNV మార్క్స్ ఎలా తెలుసుకోవాలని చెప్పేసి మేము ప్రీవియస్గా ఒక వీడియో చేసాము. సో ఆ వీడియోస్కి చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలామంది నాకు వాట్సాప్లో JNV మార్క్స్ అని పెట్టడం జరిగింది. సో అందరికీ ఇండివిజువల్గా రిప్లై ఇవ్వడం వాట్సాప్లో అవ్వక సో నెక్స్ట్ వెంటనే దానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మనం JNV మార్క్స్ తెలుసుకోవచ్చు అని చెప్పేసి మీ అందరికీ చెప్పడం జరిగింది. ఆ నెక్స్ట్ వీడియోలోనే ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం JNV మార్క్స్ ఎలా తెలుసుకోవాలనేది ఒక వీడియో చేశాము. సో చాలామందికి JNV మార్క్స్ ఎలా తెలుసుకోవాలి అనే దానికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళు వెళ్ళినా ఇంకా మార్క్స్ తెలియట్లేదు అని చెప్పేసి మాకు కాల్ చేశారు. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీరు ఆన్లైన్ చేసిన తర్వాత మీ మెయిల్కి ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నుంచి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఏంటి అంటే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ కింద ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబరు మీ మెయిల్ ఐడి మనకేంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో RTI ఆన్లైన్ అని కొడితే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. RTI ఆన్లైన్లో మీరు ఈ నేము, ఆ రిజిస్ట్రేషన్ నెంబరు, ఆ మెయిల్ ఐడి, నెక్స్ట్ అక్కడున్న క్యాప్చర్ పెట్టి మీరు ఎంటర్ చేస్తే సో మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో చూడండి మీకు కాపీ అటాచ్డ్. సో మనకేంటే రిక్వెస్ట్ డిస్పోజ్డ్ ఆఫ్, ఇక్కడ ఏంటంటే రిక్వెస్ట్ పెండింగ్ అని ఉంటే ఇంకా అది ప్రాసెస్లో ఉన్నట్టు, రిక్వెస్ట్ డిస్పోజ్డ్ ఆఫ్ అని ఉంటే రిజల్ట్ అనేది మీకు ఇచ్చేసినట్టే. సో కిందన PDF ఉంటుంది. మీరు ఆ PDF మీద క్లిక్ చేస్తే ఆ PDF అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ PDFలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఆ డిస్ట్రిక్ట్కి కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది మనకి తెలుస్తుంది. సో మీకు ఆ PDF అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత చూడండి, సో ఏదైతే డిస్ట్రిక్ట్ ఉందో ఇది యాక్చువల్గా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ది. విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్కి బాయ్స్కి 88.75 రూరల్కి కట్ ఆఫ్ ఉంది. సో గర్ల్స్ కూడా 87.50 రూరల్ ఓబీసీకి కట్ ఆఫ్ ఉంది. అలాగే అర్బన్ వాళ్ళకైతే 95+ ఉంది. బాయ్స్కైనా గర్ల్స్కైనా అర్బన్కి అయితే 95+ ఉంది. సో రూరల్ వాళ్ళకి అయితే 88.75 ఉంది. అదేవిధంగా SC వాళ్ళకి 82.50, SC వాళ్ళకి 82.50, STకి 82.50, ST గర్ల్కి 83.70, బాయ్ గర్ల్. అలా ఆ డిస్ట్రిక్ట్కి ఏదైతే విశాఖపట్నంకి సంబంధించిన వీళ్ళకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఇంతకుముందు ఆల్రెడీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మీకు చూపించాను కట్ ఆఫ్స్. ఇవి విశాఖపట్నం డిస్ట్రిక్ట్ యొక్క కట్ ఆఫ్స్. సో ఈ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ యొక్క కట్ ఆఫ్స్ ఇచ్చిన తర్వాత కిందన సో ఎవరికైతే మనం అప్లై చేసామో వాళ్ళకు వచ్చిన మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అమ్మాయికి 88.75, సో 88.75 గర్ల్కి చూడండి 88.75 అంటే 87.50 గర్లే. బట్ ఈ అమ్మాయి రూరల్ వాళ్ళకైతే 87.50, కానీ సో తినికి అప్లై చేసింది అర్బన్ కేటగిరీలో అప్లై చేశారు. సో అర్బన్కి అయితే 95 కట్ ఆఫ్ ఉంది. సో ఆ 95 కట్ ఆఫ్ ఉండడం వల్ల సో తినికి సీట్ అనేది మిస్ అవ్వడం జరిగింది. సో ఎలిజిబిలిటీ అయితే ఎస్, సెలెక్టెడ్ అయితే నో అని వచ్చింది. ఈ విధంగా ప్రతి ఒక్క పేరెంట్ ఎవరైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం వెళ్తారో వాళ్ళందరికీ ఆ డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్ ఇస్తారు. ఆ డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్తో పాటు ఆ స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, సో మెంటల్ ఎబిలిటీ ఎన్ని వచ్చాయి 97.50, అర్థమెటిక్ 25, ఓకే 25 అవుట్ ఆఫ్ 25, లాంగ్వేజ్ వచ్చేసరికి 16.25, టోటల్ 88.75. సెలెక్టెడ్ ఎందుకు అవ్వలేదు, రీజన్ ఏంటి అంటే తను అర్బన్ గర్ల్ కాబట్టి 95 మార్క్స్ కట్ ఆఫ్ ఉంది. అర్బన్ గర్ల్కి ఎంత ఉందంటే 95 మార్క్స్ కట్ ఆఫ్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే అర్బన్ గర్ల్కి ఎంత ఉందంటే ఓపెన్ అర్బన్లో 95 ఉంది. ఓకే, సో ఓపెన్ అర్బన్లో 95 ఉంది. సో ఆ విధంగా ఓపెన్ ఓబీసీకి అయితే 92.50 ఉంది. సో తను ఓబీసీ కాబట్టి 92.50 అనేది గర్ల్కి కట్ ఆఫ్. సో అర్బన్ వాళ్ళకి. అదే రూరల్ వాళ్ళకైతే సో ఓబీసీకి 87.50, అంటే తను రూరల్లో ఒకవేళ ఇన్కేస్ చదువుంటే ఆ అమ్మాయికి సీట్ వచ్చే అవకాశం ఉందను, కానీ లేదు. సో ఈ విధంగా మీరు రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో సైనిక్ స్కూల్ ఎగ్జామ్ మాకు ఉండడం వలన చాలామంది వాట్సాప్లో మెసేజ్ పెట్టినా వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోయాము. బట్ సైనిక్ స్కూల్ ఎగ్జామ్ నిన్నటితో అయింది కాబట్టి దీనిపైన రిజల్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఒక వీడియో చేయమని చాలామంది వాట్సాప్లో మాకు పెట్టడం జరిగింది. సో ఎలా పెట్టాలి అంటే ముందు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీరు ముందు చెప్పిన వీడియోలో విధంగా మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తెలుసుకోవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీకు ముందు వీడియో చూసి మీరు ఆ విధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి వెళ్ళిన 2 డేస్లో మీకు ఈ విధంగా PDF అనేది పంపించడం జరుగుతుంది వర్కింగ్ డేస్లో.
ఓకే. సో అదేవిధంగా నేను సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా మా ఇన్స్టిట్యూట్ నుంచి పిల్లలు చాలా మంచిగా రాశారు. సో మీకు ఆ రిజల్ట్ రాగానే మేము పిల్లల్ని చూపిస్తాము. 288, 286, 270+ అరౌండ్ ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్ వరకు తెచ్చుకున్నారు. 260+ అయితే ఇంకా ఎక్కువ మంది తెచ్చుకున్నారు. సో అందరికీ కంగ్రాచులేషన్స్. సో మీ పిల్లల్ని కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, స్కూల్ లెవెల్లో జరిగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ RIMC, RMS అన్ని ఎగ్జామ్స్ని కూడా కోచింగ్ తీసుకోలేకుండా అయినా సరే అటెంప్ట్ చేయించండి. ఫ్యూచర్లో జరిగే అన్ని సివిల్స్ అయినా NDAకి అయినా చాలా హెల్ప్ అవుతాయి పిల్లలందరికీ కూడా. సో వాళ్ళకి ఆ కాంపిటేటివ్ స్పిరిట్ని కంటిన్యూ చేయండి. సో మరిన్ని సైనిక్ స్కూల్, నవోదయ, RMS వంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బై బై.